చెప్పు రాజీ. సారీ. ఐమ్ సారీ. ఇప్పుడు సారీ చెప్పి నీకు నా మీద ఈగో లేదని ప్రూవ్ చేస్తున్నావా? అలా కాదు, కానీ నిన్ను అందరి ముందు కొట్టకుండా ఉండాల్సింది. ఉండాల్సింది, కానీ పర్లేదు. నువ్వు అలా కొట్టి కంట్రోల్ చేయకపోతే నేను కంట్రోల్ తప్పి ఏం చేసేవాడిని. అందుకే కొట్టాను. అయితే థ్యాంక్స్. మహా, కొంచెం దగ్గర రావా? ఇంకొంచెం రావా? సరిపోతుందా? చాలు. మహా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు మా నాన్నలా చాలా బాగా సపోర్ట్ చేస్తావు. ఒకవేళ ఆయన ఉండుంటే చాలా ఆనందపడేటోడు. తెలుసో తెలియకనో నువ్వు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తావు మహా. అది నాకు నీలో ఇంకా బాగా నచ్చుతుంది. రాజీ, ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది మహా. రాజీ, ప్లీజ్ ఏడవకు. నీకు మా నాన్నకి ఒక సిమిలారిటీ ఉంది. అదేందో తెలుసా? ఏంటి? నేను ఏడిస్తే మీ ఇద్దరు చూడలేరు. ఐ లవ్ యూ రాజీ. ఐ లవ్ యూ టూ మహా. రాజీ, నేను ఇంకెప్పుడు నీ ఏడుపుకు రీజన్ నా కోపం అవనివ్వండి. నేను కూడా ఎప్పుడు నువ్వు కోపం తెప్పించినా ఇంకెప్పుడు నేను కొట్టను. నువ్వు కొట్టాలి రాజీ. నా చెంపని కందేలా కొట్టే రైట్ నీ చేతులకు మాత్రమే ఉంది. అలా అని నీ కోపం వచ్చినప్పుడు గట్టి కొట్టి రివెంజ్ తీర్చుకో కదా. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను నిన్ను చెంప మీద కొట్టిన రోజే నీకు అర్థమవుతుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని. నేను నిన్ను కొట్టినప్పుడు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలియదు, కానీ నిన్ను కొట్టినప్పటి నుంచి నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ప్రేమ ఎప్పుడు బాధనే మిగిలిస్తుంది రాజీ. సరే వెళ్దామా? చెప్పరా. ఈ ప్లే ఎలాగైనా బాగా చేద్దాం అనుకుంటున్నాను రా. ఏమంటా? సరే రా చేద్దాం. అది ఆ రెండింటికి మధ్యలో పెట్టండి. అది కరెక్ట్గా సెట్ అయ్యి అలైనట్టు చూసుకోండి. వెళ్ళి నువ్వు కూడా హెల్ప్ చేయ వాళ్ళకి. అవునా? అవునరా. ఐమ్ సారీ సార్. తప్పు చేసిన వాళ్ళు కదా సారీ చెప్పాలి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పైపోయింది సార్. ఐమ్ సారీ. కానీ సారీ చెప్పాల్సింది నువ్వు కాదు. మేఘాంశ్, మేఘాంశ్. సార్ సార్ చెప్పండి సార్. సారీ చెప్పు సార్. వాళ్ళకి సారీ చెప్పు. ఐఎమ్ సారీ. గుడ్. ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. గో. రాజీ, సార్ నువ్వు కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమా. ఓకే సార్. బాయ్. బాయ్.